సాయంకాలం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకమైన నామములు వందనాలు. మొట్టమొదటిగా అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన లేఖన భాగం దగ్గరికి వెళ్దాం. మనం అందరూ లేచి నిలబడి ఉండగా 2 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉన్నటి వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించున్నాడనే సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆశ్రయుడై ఉండి మాతోను మాట్లాడేవాడా, ఈ సాయంకాలం ప్రభువా ఇంతవరకు ఆరాధనలో మీరే ఉన్నారు, పాటల్లో మీరే ఉన్నారు. మమ్మల్ని అందరూ సమకూర్చిన వాడు, సిద్ధపరిచిన వాడు నీవై ఉండగా వాక్య భాగాలకు మేము వస్తూ ఉండగా నాయన వాక్యాన్ని వివరించేవాడు నీవు, గ్రంథకర్తవు నీవు, అధికారువు నీవు, సమస్తం ఎరిగిన వాడు నీవు, ఈ కుడికి ఒక ఉద్దేశం ఎరిగిన దేవుడు నీవు, మా మనసులో ముందుగా ఎరిగిన దేవుడు నీవు, జగత్ పునాది కన్నా ముందుగానే ఈ సాయంకాలం జరిగే కుడికను ముందుగా చూచిన దేవుడు నీవై ఉన్నావు నమ్ముతున్నామయ్యా. నీ వద్దకు వచ్చి వినయంగా తరలివచ్చి మేము ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క లేఖన భాగంలోంచి ఈ దినం మాకు కావాల్సిన మాటలు మాకు అనుగ్రహించండి. నీ వైపు మమ్మల్ని తిప్పటానికి ప్రభువా నిశ్చయంగా ఈ సమయాన్ని మీరు వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. మా హృదయాల్లో ఉన్నది ఈ లోక సంబంధించింది అయితే పూర్తిగా తీసివేయండి, తొలగించివేయండి, దాని నుంచి మమ్మల్ని దూరపరచండి, వేరుపరచండి. నీ చిత్తానికి, వాక్యానికి, పరలోక రాజ్యానికి మమ్మల్ని సమీపంగా నడిపించండి. మాలో ఉన్న వ్యర్థమైన సంపూర్ణంగా తీసివేసి మేలైనవి, రక్షణలో ఉన్నవి, నీ చిత్తంలో ఉన్నవి, నిత్య రాజ్యానికి వారసులుగా చేసే వాటిని మేము చేర్చుకుంటే మాకు సహాయం దయచేయమని, అతి విధంగా ఈ రాత్రికాల సమయంలో మా హృదయాలు సిద్ధపరచమని, గ్రహించే శక్తి మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. బైబిల్ గురించి కొద్దిగా లోతుగా తెలిసిన వాళ్ళందరికీ ఈ ఓబేదెదోము ఎవరో బాగా తెలుసు అండి. తరచుగా మనం ఈ పేరు వినకపోవచ్చు, కానీ సాధారణంగా మనం వినే పేరు ఇదే. అయితే ఓబేదెదోముని మనమందరము చూసే కోణం వేరు, వాక్యంలోంచి దేవుడు మనకు చూపించాలనుకున్న కోణం వేరు. వాక్యంలోంచి దేవుడు మనకేం చూపించాలని కోరుతా ఉన్నాడంటే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మనకు చూపించాలని కోరుతా ఉన్నాడు. గమనించండి, ఒక చిన్న అంశమే చెప్తాను. ఈరోజు చర్చికి వెళ్తున్న మన ఇళ్లల్లో, దేవుడిని నమ్మి ఉన్న మన ఇళ్లల్లో ఏదైనా ఒక చిన్న కార్యం జరిగినప్పుడు మనకి బాధ కలిగించేదో, ఇబ్బంది పెట్టేదో, శోధన కలిగించేదో ఒక కార్యం జరగగానే మొట్టమొదటిగా మనం చేసే భక్తిని, వెళ్ళే సంఘాన్ని, చెప్పే పాస్టర్ గారి మీదకి మనం తీసుకుని పోతాం. నేను అంతా కరెక్ట్గానే ఉన్నా కదా, అయినా దేవుడు నాకు ఎందుకు ఇలాగ చేశాడు, నా ప్రార్థన సరిగ్గా ఉంది, ఆదివారం చర్చికి వెళ్తున్నా, నేను చేసేయన్నీ చేస్తాను, అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఒక ప్రశ్నించేదానికి చాలా త్వరగా వచ్చేస్తాం. అయితే ఇక్కడ ఓబేదెదోము కానీ మీరు చూసినట్లయితే అంతకన్నా ముందు జరిగిన సంగతి ఒకసారి మనకు తెలియాలి. దేవుడు ఒక మందసాన్ని దావీదు తీసుకొని పోతా ఉన్నప్పుడు బైబిల్ చెప్తా ఉంది, దావీదు ఆత్మలో నాట్యమాడుతూ ఉన్నాడు అని. నిజమే కదా? ఆత్మలో నాట్యమాడుతూ ఉన్నాడు, సంతోషంగానే ఉన్నాడు. వేవేల కొలది వాళ్ళందరూ ముందు వెనకాల, మందసం ముందు వెనకాల చేరి తంబూరలతో, సితారలతో, తప్పెట్లతో, వాళ్ళకి వీలైన వాద్య పరికరాలు మొత్తం వాడుతూ ఒక గొప్ప ఊరేగింపుగా దేవుని యొక్క మందసాన్ని తీసుకుని పోతా ఉన్నప్పుడు కరెక్ట్గా ఇంటికి దగ్గరలో వచ్చినప్పుడు, ఓబేదెదోము ఇంటికి దగ్గరలోకి వచ్చినప్పుడు ఆ కొత్త ఎడ్ల బండి కాలు జారి ఒక రాతికి తగిలి కింద పడిపోతా ఉంటే ఉజ్జా అని ఒక వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకొని పోతే కాలి బూడిదైపాడని చెప్పి దానికన్నా ముందు వచనం చెప్తాను. అక్కడికక్కడే మరణించాడు. ఇప్పుడు గమనించండి, మన ఇంటి ముందు దాకా వచ్చి మన ఇంటి ముందు దేవుని మనసును తీసుకెళ్తున్న ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఆ మందసం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటామా?
ధైర్యంగా చెప్పండి. మనమైతే ఏం చేస్తామంటే ముందు అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అద్దెల్లైతే ఇల్లు ఖాళీ చేస్తాం. కానీ ఎందుకని ఈ మాట మాట్లాడుతానంటే, ఒబేదెదోము దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే భయము లేని భక్తి. ఏమున్నదండి? భయము లేని భక్తి. రెండోది, భయము లేని భక్తి ఒబేదెదోము కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన దగ్గర యథార్థత ఉండాలి. యథార్థత ఏంటి? నేను ఏ తప్పు చేయలే, ఏ దోషం చేయలే, దేవుడు నాకెందుకు అపాయం చేస్తాడు. తర్వాత దేవుడు అనగా మందసం అంటే మీకు గతంలో చెప్పిన మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. దావీదు తీసుకెళ్తుంది యేసుక్రీస్తుని కాదు, దావీదు తీసుకెళ్తుంది యెహోవాని కాదు. అప్పటికి ఆయన ఎలాగున్నాడంటే మందసములో 10 ఆజ్ఞల రూపంలో అనగా వాక్య రూపంలో ఉన్నాడు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒబేదెదోము ఏం చేర్చుకున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. వాక్యాన్ని చేర్చుకున్నాడు. రైట్. ఇప్పుడు వాక్యాన్ని చేర్చుకున్న తర్వాత బైబిల్ చెప్తా ఉన్నది, ఒబేదెదోము ఇంట్లో ఆ వాక్యము 3 నెలలు నివాసం ఉన్నది. 3 నెలలు నివాసం ఉంది. గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో దేవుడు ఒక మందసము 3 నెలలు ఉంచబడదని బైబిల్ రాసింది. అదే బైబిల్ చెప్తా ఉన్నది, ఆ 3 నెలలో ఒబేదెదోముగా మాత్రమే కాదు, ఇంటిల్లిపాది కాదు, ఒబేదెదోము సొత్తంతా కూడా ఆశీర్వదించబడింది. ఏంటది? సొత్తంతా, తన కలిగి ఉన్నది యావత్తు కూడా ఆశీర్వదించబడుతున్నది. కుటుంబం ఆశీర్వదించబడింది, వ్యక్తిగత ఆశీర్వదించబడ్డాడు. అయితే దానికన్నా ముందుగా ఇన్ని ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సొత్తంతా, ఈ 3 రకాల ఆశీర్వాదాలు ఆయన పొందుకోవడానికన్నా ముందుగా చేసిన పని ఏంటంటే దేవుణ్ణి చేర్చుకోవటం. ధైర్యం కలిగి దేవుణ్ణి చేర్చుకోవటం. ఈరోజు క్రైస్తవంలోకి రావాలంటే భయం, వచ్చాక ఒక భయం, ఇక్కడ ఉండాలంటే ఒక భయం, నిలబడాలంటే ఒక భయం. కానీ అక్కడ ఏం చేశారంటే ధైర్యముగా దేవుణ్ణి చేర్చుకున్నాడు. ఆమెను చెప్పొచ్చా మనము? ఎలా చేర్చుకున్నాడు? ధైర్యముగా. కాబట్టి ఈరోజు మనం కూడా క్రీస్తుని ఎలాగ చేర్చుకోవాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాక నీ హృదయంలోంచి దేవుణ్ణి నువ్వు చేర్చుకోవలసి ఉన్నావు. ఇక్కడ మాట్లాడదాం. ఒబేదెదోము ఇంటి గురించి మాట్లాడుతున్నా, నేను ఒబేదెదోము హృదయం గురించి మాట్లాడుతున్నా. హృదయం అనే ఇంటిని గురించి మాట్లాడుతున్నా. తన ఇంటిలోకి మొట్టమొదటిగా వాక్యం రావాలంటే మొట్టమొదటిగా నీ హృదయంలోకి వాక్యం రావాలి. నా ఇంట్లోకి నేను వాక్యం తేలేను, నా ఇంట్లోకి నేను బైబిల్ తేలేను, నా ఇంట్లోకి నేను సేవకుని ఆహ్వానించలేను. మొట్టమొదటిగా నా మనసులోకి నేను వాక్యాన్ని ఆహ్వానించాలి, నా హృదయంలోకి నేను వాక్యాన్ని ఆహ్వానించాలి. మొదటగా నేను ఆయన నమ్మాలి, ఆ తర్వాతే ఆయన నా ఇంటికి ఆహ్వానించగలుగుతాను. అయితే రాత్రి నేను చెప్పేది, నీ హృదయంలోకి నువ్వు దేవుణ్ణి ఆహ్వానించాలి. ఎలాగ ఆహ్వానించాలి? నీ హృదయం అంతటితో. ఒబేదెదోము ఎలాగైతే దేవుణ్ణి ప్రేమించాడో, దేవుని మీద నమ్మకం ఉంచాడో, దేవుడి ముందు విశ్వాసం ఉంచాడో, అక్కడ ఆయన కళ్ళ ముందే ఒక మరణమే సంభవించినప్పటికీ ఆయన విశ్వాసంలో బలమే పొందుకున్నాడు, కానీ బలహీనత పొందుకోవాలి. అవునా? కాబట్టి ఒక మాట చెప్తున్నా, మన ఇళ్లలో ఏదన్నా జరగకూడనది మనకి వ్యతిరేకమైన జరిగినప్పుడే నీ నిజమైన విశ్వాసం బయటికి రావాలి. నువ్వు ఇంకా దేవుళ్ళో బలపడాలా, నువ్వు ఇంకా విశ్వాసంలో బలపడాలా, ఇంకా నువ్వు ప్రార్థనలో బలపడాలా. నీకు వచ్చిన బలహీనతని దాటుకుని అడుగులు ముందుకేసినప్పుడు అపవాదును సంపూర్ణంగా జయించు. మన కళ్ళ ముందు ఒక చెడ్డకారం జరిగినప్పుడు వెంటనే మన మీదకి అపవాది తీసుకొచ్చే మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఒక చిన్న అనుమానం, ఒక చిన్న బలహీనత, ఒక చిన్న శోధన. అదిగో నువ్వు అక్కడికి వెళ్ళావు, అందుకే ఇలా జరిగింది, నువ్వు ఆ పని చేసావు, అందుకే ఇలా జరిగింది, నేను అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఇన్ని మాటలు నీ చుట్టూతా ప్రతి పూట ఉంటానే ఉంటాయి. అయితే నువ్వు చేయాల్సింది ఆ మాటను ముందు జయించాలంటే నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. నీ విశ్వాసంతో పరిపూర్ణంగా దేవుని లోపలికి ఆహ్వానించినప్పుడు ఆయన నీకు విజయం చేకూర్చుతాడు, ఆయన నీకు బలం ఇస్తాడు, ఆయన నీకు విశ్వాసం ఇస్తాడు, ఆయన నీకు ధైర్యం ఇస్తాడు, ఆయన నీకు యథార్థత ఇస్తాడు, ఆయన నీకు పరిశుద్ధత ఇస్తాడు, ఆయన నీకు నమ్మకం ఇస్తాడు, ఆయన నీకు కృపనిస్తాడు, ఆయన నీకు శక్తినిస్తాడు, ఆయన నీకు బలమునిస్తాడు, ఆయన నీకు ప్రభావాన్ని ఇస్తాడు. ఆయనలో ఉన్న సమస్తాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళీ ఈరోజు. మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి చేర్చుకోవాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. అందుకని యెహోషువతో మొదటి అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు, నిబ్బరం కలిగి, గట్టిగా చెప్దాం, ధైర్యంగా ఉన్నోళ్ళని చెప్పండి ఒకసారి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. నిబ్బరం అంటే ఏంటి? ధైర్యంగా ఉంటే నువ్వు తొణుకోబెడకో, నిబ్బరంగా ఉంటే నీకు నమ్మకం ఉంటుంది, నా వెనకాల ఎన్నోడని చూసుకుంటాడు. అంటే నీ విశ్వాసం నీ మీద లేదు. రెండోది, నీ విశ్వాసం నీకు వచ్చిన సమస్య మీద కూడా లేదు. నీ కనుదృష్టి దాని మీద లేదు.
నీ కనుదృష్టి, నీ నమ్మకము, నీ విశ్వాసం, నీ ధైర్యం ఏంటంటే నా ధైర్యము యేసుక్రీస్తు అయి ఉన్నాడు, నా బలము యేసుక్రీస్తు అయి ఉన్నాడు, నా విశ్వాసము యేసుక్రీస్తు అయి ఉన్నాడు, నా నమ్మకము యేసుక్రీస్తు అయి ఉన్నాడు, నా సమస్తము ఆయన అయి ఉన్నాడు, నా దుర్గమాడే, నా కేడిమాయడే, నా ఆశ్రయపురమాయే, నాకున్న సమస్తము ఆయన అయి ఉన్నాడు. పౌలు చెప్పట్లేదా, నా అంతటగా నేనేమి చేయలేను కానీ క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. ఐ కాంట్ డూ ఎనీథింగ్ బై మై సెల్ఫ్, but if I surrender my heart to God, then I'm able to do all things. Nothing is impossible for me because I am with God. నా అంత నేనేమి చేయలేను, అయితే క్రీస్తు యేసుని బట్టి, నేను ఆయనలో ఉన్నదాన్ని బట్టి సమస్తము చేయగలను, నాకు నేనుగా ఏమి చేయలేను. అంటే నా బలం ఏంటి? యేసుక్రీస్తు. నా విశ్వాసము యేసుక్రీస్తు. నన్ను నా చుట్టూ చేరి ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కూడా నా విశ్వాసం ఎక్కడ ఉండాలి? ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ అదే కాలంలో మనము కూడా ఉజ్జ మరణించిన చోటే ఉంటే, ఓబేదేము ఇంటి దగ్గరే ఉన్నట్లయితే, మనమే కానీ ఆ వాక్యాన్ని చేర్చుకుంటే చుట్టుపక్కల ఏమనాలి? ఆలోచించుకో. చేర్చుకుంటున్నావు, జాగ్రత్త. అక్కడ ఏం జరుగుతుంది చూసావుగా, ఎన్ని రకాల హెచ్చరికలు చేసి ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడి చెప్పనా, నీ హృదయంలో దేవుడు ఉండగా నీ చెవుల్లోపలికి అపవాది చెప్పే మాటలు చేరం. అంతేనా? నీ హృదయంలో ఉన్నదేవుడు. అప్పుడు ఓబేదేము ఏమని చెప్పి ఉండాలి? హృదయం అంతా నిండితే నోరు మాట్లాడుతుంది. అప్పుడు ఓబేదేము ఏం చెప్పాలంటే, లేదు నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు, కాబట్టి నేను ఆయన నమ్మే తీరుతాను, నేను ఆయన చేర్చుకునే తీరుతాను. ఆయన చేర్చుకుంటే నిశ్చయంగా ప్రతిఫలం పొందుతాం. అయితే ఈరోజు చూడండి, ఈ భక్తిలో చిన్న తేడా ఉన్నది. అప్పుడు ఓబేదేము కలిగి ఉన్న భక్తికి, కొత్త నిబంధనలో పేతురు కలిగి ఉన్న భక్తికి కొద్దిగా తేడా ఉన్నది. ఓబేదేము ఆ మందసారి ఇంట్లో చేర్చుకున్నప్పుడు దేవుడి నుంచి ఏం ఆశించాల? ప్రభు నిన్ను చేర్చుకున్నా కదా, నాకేమన్నా ఇస్తావని చెప్పి అడగల. నీకు నేను పరిచయం చేస్తున్నా కదా, నాకేమన్నా ఇస్తామని చెప్పి అడగల. నేను నీతో పాటు ఉంటున్నాను కదా, మరి నా కుటుంబాన్ని ఏమన్నా దీవిస్తావా ప్రభు అని ఎన్నడూ ఓబేదేము ఒక్కసారి కూడా దేవుణ్ణి అడగల. మీరు మత్తయి సువార్తకు వస్తే 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ప్రభువా సమస్తాన్ని విడిచి నేను వెంబడిస్తున్నామే, మాకేమన్నా దొరుకుతుందా? ఏంటిది? చూడండి ఓబేదేము ఎలా చేర్చుకున్నాడు. ఈ నెవర్ ఆస్క్ ఎనీథింగ్. ఏమి అడగల, దేవుడిని చేర్చుకున్నాడు, దేవుడు దీవించాడు. ఇక్కడ కొత్త నిబంధనలో చూడండి, పేతురు అడిగాడు. ఏమడిగాడు? ప్రభువా మేము సమస్తం విడిచి వెంబడించాము, మాకేమన్నా దొరుకుతుందా? అయితే ఆశ్చర్యం గమనిస్తే దేవుడు ఇద్దరిని దీవించాడు. దేవుడు ఇద్దరిని దీవించాడు. అంటే మీరు గ్రహించాల్సిన సంగతి, లోతైన సంగతి ఏంటంటే, నువ్వు అడిగినా దేవుడు దీవిస్తాడు. వినపడలేదు? అడగకపోయినా దీవిస్తాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటి చెప్పనా? నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఎందుకు దీవిస్తాడంటే, నీ అవసరము దేవుడికి తెలుసు. నా అవసరం దేవుడికి తెలుసు, నా కోరికలు దేవుడికి తెలుసు, నా అవసరం కూడా దేవుడికి తెలుసు. దేవుడు ఎన్నడూ కూడా కోరికలను తీర్చడు, ఆయన అవసరాలు తీర్చే దేవుడు అయి ఉన్నాడు. నా దేవుడు కోరికలు తెచ్చే దేవుడు కాదు, నా దేవుడు అవసరాలు తెచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నీ అవసరం ఏమైతే ఉన్నదో నువ్వు పదే దేవుడికి జ్ఞాపకం చేయక్కర్లా. ఆయన చెవిలో జోరేగలాగా నువ్వు పదే అడగాల్సిన పని లేదు. నువ్వు ఒక్కసారి అడిగినా అడగకపోయినా నువ్వు యథార్థంగా ఉంటే దేవుడిని హృదయం చూస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ అవసరం ఆయన చూస్తాడు. యథార్థంగా ఉంటే నీ పరిస్థితి చూస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ విశ్వాసం చూస్తాడు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టే దేవుడు రంగం మీదకి వచ్చి కార్యం చేసే దేవుడు అయి ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం పెట్టి చేస్తాం మళ్ళా ఈ సాయంత్రం. ఓబేదేము దేవుని మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవటానికి ఏ మాత్రమో వెనుకాడలేదు, వెనుకాడల. మనం ఏం చేస్తాం? సరే కానివ్వండి, ఇక్కడ తెచ్చారుగా కానివ్వండి అంటే హృదయం లేదు. చేర్చుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రతిఫలం ఎలాగ ఉండాలి? ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది కదా, అంతేనా? ఈరోజు మన చర్చిలకి ఎలాగో వస్తున్నాం, కోపం తెచ్చుకోమాకండి మీద. సంతోషంగా హృదయం అంతటితో దేవుడి పని సంతోషంగా హృదయం అంతటితో ఎట్లా చేస్తున్నాము దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. ఓబేదేము ఎలా చేస్తున్నాడంటే, తెచ్చేయండి, మా ఇంట్లో పెట్టేయండి. వెనుకాడలా, ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, భయపడక, వెనుకాడక,
చూడండి, ఒక వ్యక్తిని మనం దేవుడు దీవించాడు అంటున్నాం, కానీ ఆ వ్యక్తి వెనకాల పడ్డ కష్టాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడం. అంతేనా? వాళ్ళు పాలుగా చర్చికి వెళ్ళారట, వాళ్ళు దీవించబడ్డారు, మనం కూడా వెళ్దాంపా. ఇది ఎట్లాగా? చర్చికి వెళ్తే దీవించబడతావని ఎక్కడుంది బైబిల్లో? నువ్వు యథార్థంగా ఉంటే దీవించబడతావని బైబిల్ మొత్తంలో ఉన్నది. కాబట్టి మనం చర్చిలు మారటం వల్ల ఎక్కడ రావట్లా సబ్జెక్ట్ ఎక్కడ మారాల్సిన చర్చిలు కాదు, నేను నా హృదయం. ఎప్పుడైతే నీ హృదయం సంపూర్ణంగా దేవుడే తిప్పబడినదో, మొట్టమొదటిగా దేవుని హృదయాన్ని చూస్తాడు, రెండోది నీ విశ్వాసం చూస్తాడు, అప్పుడు నీ అవసరం తీరుస్తాడు. నా విశ్వాసం చూడకుండా దేవుడిని అవసరం తీర్చలేడు. నేను ఏ సమస్య వచ్చినా నాకన్నా వెనక ఉన్న వ్యక్తి నన్ను దాటి ముందుకు పోయినా నేను దేవుణ్ణి నమ్మాలి. నన్ను వెళ్ళిపోయాడే, నేను కూడా దాటిపోవాలి అని నేను అతని మీద పోటీని పెంచుకోకూడదు, పగని పెంచుకోకూడదు, ద్వేషాన్ని పెంచుకోకూడదు. అయితే నేనేం చేయాలి? దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు, ప్రభువా నీవు నాకు ఒకరోజు అవకాశం ఇస్తాడని నమ్ముతూ ఉన్నా. అంతేనా? ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఒబేదెదోము ఇంటి దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు మందసం ఉన్నది కాబట్టి ఒబేదెదోము ఇంటిని దేవుడు దీవిస్తున్నాడు కదా, తెచ్చేసుకుని మా ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాడు. రాజే. ఉజ్జియా చనిపోగానే ఏం చేశాడు? వదిలేశాడు. రాజే, దేవుడి హృదయానుసారుడే, కానీ వదిలేసి వెళ్ళాడు. అక్కడ ఇక్కడ ఏం జరిగినది? ఆ కొద్ది సమయంలో దేవుడు ఎటువంటి దేవుడు దావీదుకు చూపించి దావీదుని మళ్ళా తేటానికే దేవుడు అక్కడ దీవించాడు. కొన్నిసార్లు దేవుడు మళ్ళీ ఎందుకు దీవిస్తాడంటే మన యొక్క దీవెల్ని బట్టి ఇంకొకరు దేవుడి దగ్గరికి రావటానికి. ఇప్పుడు ఒబేదెదోము ఇంటి దేవుడు దీవించిన దాన్ని బట్టి దావీదు ఎమ్మటే కదిలి లేదు దేవుడు ఇదిగో అక్కడ ఉండాలి, మళ్ళీ తీసుకుని పోదాం రండి అంటున్నాం. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఏదో జరిగిందని చెప్పి చర్చి కొద్ది కాలం మానేస్తాం, ఇబ్బంది అని చెప్పి మానేస్తాం, శోధన అని చెప్పి మానేస్తాం. మళ్ళా దేవుడు దీవిస్తున్నాడు, లేదు దేవుడి దగ్గర రావాలి అని మనకి ఏదో ఒక ప్రేరేపణ కలిగి మళ్ళాడి దేవుడి దగ్గరికి వస్తాం. మీరు బైబిల్లో చూస్తారు నయోమిని, చూసారా లేదా? ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ మాకేం బాగాలేదు, మా కుటుంబానికి బాగలేదు, అలా బాగాలేదు, ఎలా బాగాలేదని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేస్తుంది? అదిగో ఆ పట్టణమును దేవుడు దీవిస్తాడని తెలిసి మళ్ళా వెనక్కి రావాలని కోరుకుంటుంది. ఇప్పుడు దావీదు కూడా అంతే, ఎక్కడ దేవుడిని వదిలిపెట్టాడో మళ్ళా అక్కడికే దేవుడి దగ్గర రావాల్సి వచ్చింది. ఈ రాత్రి అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, దావీదు వదిలిపెట్టిన చోటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడికి పోలా, దావీదు దగ్గరికి దేవుడు పోలా. ఎక్కడి నుంచి? దావీదునే మళ్ళా ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడికి దేవుడిని తెచ్చుకున్నాడు. ఈ రాత్రి మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, నువ్వు దేవుణ్ణి ఎక్కడైతే విడిచిపెట్టావో, ఏ సంఘటనలు విడిచిపెట్టావో, ఏం జరిగిందని విడిచిపెట్టావో అక్కడే ఈ రోజుకి ఆయన వెయిట్ చేస్తానే ఉన్నాడు. ఆయన అలసిపోడు. మనం ఒక అరగంట వెయిట్ చేయాలంటే తట్టుకోలేం, 5 నిమిషాలు వెయిట్ చేయాలంటే తట్టుకోలేం, సంఘంలో 5 నిమిషాలు ఎక్కువ ప్రసంగం చేస్తే తట్టుకోలేం. ఇన్ని సమస్యల మధ్యలో కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఎలాగున్నాడో ఆయన నీకు బయలుపరుచుకునే దేవుడై ఉన్నాడు. ఆయన కృపను నిరంతరం నీ కొరకు విస్తరించే దేవుడే. ఆయన ఎన్నడూ తన కృపను వెనకకు తీసే దేవుడు కాదు. రెండోది, లోకము దేవుని తీర్పును చూసి భయపడితే ఆయన దేవుని సాన్నిధ్యాన్ని ప్రేమిస్తూ ఆహ్వానించాడు. ఒబేదెదోము తప్ప చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క ఇల్లు కూడా ముందుకు వచ్చి చేర్చుకోలే. ఒక్కింట్లో వాళ్ళు చేర్చుకున్నాడు. ఆ ఒక్కింటిని దేవుడు దీవించిన బిగిన్ చేశాక ఆ ఊర్లో మిగతా అందరు ఆలోచన ఏంటో తెలుసా? ఆ రోజు మనమే ముందుకు రావాల్సింది. అసలు మా ఇంటి ముందు ఆగింది, ఆయన ఇంటి ముందు కదా ఆగినది. మనమే తేవాల్సి, మేము తెద్దామని అనుకునే లోపు ఆయన తీసుకుని పోయాడు. ఇలాగ మనం కూడా చాలా కారణాలు చెప్తాం కదా. అయితే ఒక మాట మాట్లాడతా చూడండి, దేవుని సన్నిధి విలువేంటో తెలిసిన వారు శ్రమలకు భయపడరు. దేవుడి యొక్క సన్నిధి విలువేంటో తెలిసిన వారు శ్రమలకు భయపడరు. ఈరోజు నువ్వు దేవుడి యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నేను శ్రమకు కూడా సిద్ధమే అని చెప్పి నువ్వు ముందుకు రావు. అది పరిచర్య అయినా, దేవుడిని చేర్చుకోవటంలో వచ్చే నిందైనా, శోధనైనా, బలహీనత అయినా, ఆర్థికమైన, ఆత్మీయమైన, శరీర సంబంధించినదైనా నువ్వు ప్రతి దానికి సిద్ధపడినప్పుడు ఆ శ్రమ నీ దగ్గరికి రావటానికన్నా ముందుగానే దేవుడు నిన్ను తన ఆశీర్వాదంతో నిలబెట్టగలడు. ఆయనకు బలముతో, ప్రభావంతో నిన్ను నడిపించగలడు. శోధన సమయాన్ని దేవుడు దాటించగల సమర్థుడై ఉన్నాడు. ఈరోజు శోధన లేకుండా ఎవరూ లేమండి.
ప్రతి ఒక్కరు శోధించబడుతున్నావు. అయితే ఇక్కడ ఏంటి దేవుడు ఒక సంగతి ఏంటంటే, నువ్వు శోధించబడుతున్నప్పటికీ దేవుడు నీ చెయ్యిని విడిచిపెట్టడు. బాధాకరమైన సమయంలో, శోధనకరమైన సమయంలో నేను ఎవరికి ఏం చెప్పుకోలేకుండా ఉన్నప్పుడు సమయంలో కూడా దేవుడైతే ఆయన యొక్క సన్నిధిని నన్ను విడిచిపెట్టేలాగా చేయలా, నాతో పాటు ఆయన ఉన్నాడు. ఇక్కడున్న చాలా మందికి తెలుసండి, కుటుంబంలోనే, మన సొంత కుటుంబంలోనే, బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, కొన్నిసార్లు సంఘంలో కూడా మన విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందులు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అందరూ మనతో మాట్లాడకపోయినప్పటికీ మనతో మాట్లాడేవాడు దేవుడు ఒక్కడే, మనము మాట్లాడగలిగిన వాడు కూడా దేవుడు ఒక్కడే. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలా. ఎందుకంటే ఆయన మొదటిగానే మాటిచ్చాడు, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. ఇప్పటికీ కాదు, శాశ్వతముగా నిన్ను విడువను ఎడబాయను, ఎన్నటికీ నిన్ను విడువను ఎడబాయను. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, అనువాడు ఉన్నవాడై ఉన్నాడు. బైబిల్లో ఆయన అన్ని మాటలు పలికాడు అంటే అన్నవాడుగా అక్కడ ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో ఉండువాడుగా ఉన్నాడు. ఆయన అన్న మాటని నెరవేర్చాలంటే ఆయన మన మధ్యలో ఉండాలి. ఆయన మన దీవించేవాడు, ఆశీర్వించేవాడిగా ఉన్నాడు. రెండో సంగతి చూడండి, ఇక్కడ స్వల్ప కాలంలోనే గొప్ప ఆశీర్వాదం. నువ్వు చేసిన త్యాగము, నువ్వు చూపించిన ధైర్యము, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, నువ్వు కలిగి ఉన్న నిబ్బరం ఏదైతే ఉన్నదో దేవుడు దానికి వెంటనే ఆశీర్వాదంగా తిరిగి ఇవ్వగలడు. నువ్వు లోబడితే, నువ్వు దేవుడి ఎన్నికలో ఉండి నువ్వు దేవుడికి లోబడితే నిన్ను వెంటనే ఆయన ఆశీర్వదించగలడు. కొన్నిసార్లు అది భూ సంబంధంగా ఉంటుంది, అనేక సార్లు ఆత్మ సంబంధంగా ఉంటుంది, శాశ్వతంగా అయితే నిత్య జీవానికి సంబంధించింది అయి ఉంటుంది. ఆశీర్వాదము భూ సంబంధంగా నేనంట అది తాత్కాలికమైన ఆశీర్వాదం, తాత్కాలికం. శాశ్వతమైన ఆశీర్వాదము నిత్య జీవానికి సంబంధించి. ఇలా మాట్లాడుకుందాం. ఒకరోజు ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళాడు. బైబిల్ చెప్తా ఉన్నది, తెల్లవారులు ఆయన చేపలు పట్టడానికి ప్రయత్నం చేసినా ఒక్క చేప కూడా పడలేదు అని. అంతేనా? తెల్లవారులు. ఇలా మాట్లాడుకుందాం. చాలా కొద్ది మంది తెలుసు పేతురు గురించి. పేతురు జాలరి. ఎటువంటి జాలరి అంటే, అక్కడ నీళ్లలో చేతులు పెట్టి దోశలతో నీళ్లు తీసుకొని నీటి యొక్క వాసన చూసి అక్కడ ఏ రకమైన చేప ఉందో, చేప ఉన్నదో లేదో చెప్పగలిగే వ్యక్తి. అంత జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. పేతురు నీళ్ళలోకి దిగి చెక్ చేశాడు, ఇక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కువ చేపలు ఉన్నాయి అని తెలిసే పేతురు అక్కడే వాళ్ళేస్తున్నాడు. అయితే తెల్లవార్లు, బైబిల్ చెప్తా ఉంది, తెల్లవార్లు వాళ్ళేసినా కూడా ఒక్క చేప పడల. చూడండి, దేవుడు ఎప్పుడు మన దగ్గరికి వస్తాడో తెలుసా? మనకి అన్నీ బాగున్నప్పుడు దేవుడు వచ్చే సంఘటనలు తక్కువ ఉంటాయి. మనం శోధనలోనో, ఒక విసుగులోనో, ఒక చిరాకులోనో, ఒక కోపములోనో, ఒక బాధాకరమైన దాంట్లోనూ మనం ఉన్నప్పుడు, ఒత్తిడిలో కూడుకొని మనం ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు త్వరగా మన దగ్గరికి వస్తాడు. ఎందుకని? ఆ ఒత్తిడిని మన నుంచి తీసివేయటానికి. అది దేవుడికి ఇష్టమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. తెల్లారు వలేసాడు, ఒక చేప పడల. పొద్దున పూట ఒక ఆయన వచ్చాడు, తెల్ల వార్త ఉండగా. ఆయన అంటున్నాడు, కొంచెం లోపలికి వెళ్ళి కుడిపక్కి వెళ్ళి అక్కడ వలయ్యి అంటున్నాడు. మనకు కూడా చాలామంది చాలా సమయాల్లో మనం ఒక పని చేసి అలసిపోయి బాగా చిరాగ్గా ఉన్నప్పుడు, మనం రోజు చేసే పనులు మనం ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు అనేక మంది వచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞానంతో సలహాలు ఇచ్చేది వేరు, వాక్య అనుభవంతో దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు ఎదిగి వాళ్ళు మనకిచ్చే సలహా వేరు. ఈ రెండింటికి తేడాలు ఉన్నాయి. వాక్యంతో నువ్వు ఎదిగినప్పుడు నువ్వు ఇచ్చే సలహాలు ఆత్మీయంగా వాళ్ళు ఇంకొక దశలోకి తీసుకుని పోతాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదం గురించి నేను మాట్లాడలే, ఇక్కడ ఆత్మీయమైన ఆహారము, ఆత్మీయమైన ఆశీర్వాదం గురించి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ మీరు గమనిస్తే పేతురు ఆ స్వరానికి ఆకర్షించబడ్డాడు. మిగతా వాళ్ళు ఎవరినైనా కూడా నెట్టేసి చినువా చెప్పేంతటోడువా అనేవాడు, కానీ యేసుక్రీస్తు మాట్లాడతావంటే ఆ స్వరము ఆయన ఆకర్షించింది. నేను అనుకుంటాను జగత్ పునాది కన్నా ముందుగా మాట్లాడిన స్వరమేమో ఎక్కడో విన్నట్లున్నది, ఆ స్వరానికి ఆయన లోబడ్డాడు. ఆశ్చర్యం. ఒక్కసారి వలేస్తే బైబిల్ చెప్తా ఉన్నది ఎన్ని చేపలు పడ్డాయి? గట్టిగా చెప్దాం. వల పిగిలిపోయినది, అన్ని చేపలు పడ్డాయి. వాళ్ళు లాగలేకపోతున్నారు, మిగతా వాళ్ళని సపోర్ట్ అడిగారు, అన్ని చేపలు పడ్డాయి. తెల్లవాళ్ళు చేపలే పడలా, ఇప్పుడు మాత్రం ఎంతసేపట్లో వచ్చింది ఆశీర్వాదం? మాటకి లోపడగానే ఎమ్మటి ఆశీర్వాదం వచ్చింది. మాటను చేర్చుకున్నాడు. ఇక్కడ గమనిస్తే ఓబేదేదేమో కూడా మందసం చేర్చుకున్నాడు, పేతురు కూడా అదే మందసాన్ని చేర్చుకున్నాడు.
అర్థం కాలేదు చాలా మందికి. మందసమైన యేసుక్రీస్తు కదా అక్కడ ఉన్నది. యేసుక్రీస్తు అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారియే యేసుక్రీస్తుగా మన మధ్యలో నివాసం చేస్తును. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అదే వాక్యము ఒబేదెదోము ఇంటికి తీసుకుపోయిన మందసంలో కూడా అదే వాక్యం అన్నది. ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించింది కూడా అదే వాక్యం. మోషేని ఆకర్షించింది, మాట్లాడింది అదే వాక్యం. యెహోషువ నడిపించింది అదే వాక్యం. పౌలుకి దమస్కు మార్గంలో కనిపించింది అదే వాక్యం. సమరయ స్త్రీతో మాట్లాడింది అదే వాక్యం. ఈ రాత్రి మనతో మాట్లాడేది కూడా అదే వాక్యమై ఉన్నది, అదే మందసమై ఉన్నది, అదే దేవుడై ఉన్నాడు, అదే జీవం కలిగిన దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నేడును అదే ప్రభావం కలిగి ఉన్నది. ఒబేదెదోము ఎలాగ చేర్చుకున్నాడో, పేతురు ఎలాగ చేర్చుకున్నాడో, పౌలు ఎలాగ చేర్చుకున్నాడో, నీవు నేను అలాగే చేర్చుకుంటే అంతకన్నా మించిన ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళమై ఉన్నాం మీరు. అప్పుడు ఈరోజు వాక్యం మనకి సెలవిచ్చేది ఒకటే. ఒబేదెదోము ఇంటి దగ్గర కేవలం 3 నెలలు మాత్రమే ఉన్నది. కానీ ఆ కొద్ది కాలంలోనే యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ అతనికి కలిగిన సమస్తమును ఆశీర్వదించాడు. కన్ఫర్మేషన్ చదువుదాం. 6వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు 6:11. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకోటి, మొదటి దినవృత్తాంతాలు 13:14. మొదటి దినవృత్తాంతాలు 13:14 వచనం. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. ఆశ్చర్యం కదా? చూడండి, ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించు. తను కలిగి ఉన్నదాన్ని యావత్తును దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈ రాత్రి ఇంకో మాట చెప్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి తెచ్చుకోవాలా ఒబేదెదోము. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మందసం అలా ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేక ధైర్యం చేసి తన ఇంట్లో తెచ్చుకున్నాడు. ఈరోజైతే నీవు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రేమతో చేర్చుకుంటే అదే ప్రేమతో దేవుడిని ఆశీర్వదించగల సమర్థం. ఎంత దేవునికి ఇచ్చేటప్పుడు, దేవుడి పని చేసేటప్పుడు, దేవుడి పనిలో దేవుని చేర్చుకునేటప్పుడు, ఆయన ప్రకటించేటప్పుడు నువ్వు బాధతో చేయొద్దు. ఏ పని సంతోషంతో చేయి, ధైర్యముగా చేయి, నమ్మకముగా చేయి. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆశ్చర్యమైన సంఘటన మీకు ఒకటి చెప్పాలా. చాలా మంది అనుకుంటారు ఇంతవరకే తెలుసు ఒబేదెదోము గురించి. ఒబేదెదోము ఏం చేశారు? మందసం తెచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, 3 నెలలు అక్కడ ఉన్నది. దేవుడు దీవించాడు. దేవుడు ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఒబేదెదోము తర్వాత తనకు తానుకు దేవుడికి సేవకుడిగా సమర్పించుకున్నాడు. ఇది ఎక్కడ తెలియదే మనకి. నన్ను దీవించాడు నా సార్లు ప్రభు అల్లా. ఆ తర్వాత కూడా దేవుడిని చేసుకున్నాం. ఒకసారి అదే దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతని కుమారుని దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు. ఇవంతా వరుసగా చదువుతా ఉంటే మన కిందకి వెళ్తే 15వ అధ్యాయం 21వ వచనం. అదే దినవృత్తాంతంలో. మరియు మత్తిత్య, ఎలిప్లేహు, నిక్నయాహు, ఒబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారును రాగమెత్తుటకును సితార్లు వాయించుటకును నిర్ణయించబడింది. దావీదు దేవాలయం కట్టేసిన తర్వాత, ఈయన మందసం తీసుకెళ్ళి లోపల పెట్టేసిన తర్వాత, మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇక నా సంబంధం దేవుడు నన్ను దీవించేశాడని చెప్పి ఒబేదెదోము ఆగిపోలా. తర్వాత వెళ్ళి, అయ్యా నేను మా ఇంట్లో చేసినట్టుగానే ఆయనకి నేను పరిచర్య చేయాలనుకుంటాను సమర్పించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం. కిందకి వెళ్తే ఇంకో మాట ఉంది, 24వ వచనం. దాంట్లో 2వ భాగం. ఒబేదెదోమును యెహీయాను వెనక తట్టు కనిపెట్టువారు గాను నియమింపబడిరి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే డోర్ కీపర్స్ ఫర్ ది ఆర్క్. మందసానికి ద్వారపాలకులు. ఇప్పుడు ఒబేదెదోము ఏమనాలి? మా ఇంట్లో మందసం ఉన్నది కాబట్టి నేనే పాస్టర్గా ఉంటానల్లా. ఎక్కడున్నాడు? మందసం ముందెళ్ళిపోతా ఉంటే మందసం వెనకాల వీళ్ళు కాపలా కాసేవాళ్ళుగా ఉన్నారు. మందసం వెనకాల నుంచే కదా ఉజ్జా పట్టుకొని సరిపోయాడు. కానీ ఇప్పుడు అదే స్థానాన్ని ఒబేదెదోము తీసుకుంటున్నాడు. ఎంత ధైర్యం కావాలంటున్నా.
ఎంత బలం కావాలి, ఎంత ధైర్యం కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ద్వారపాలకునిగా అయినా సరే నేను దేవుళ్ళో ఉండాలి. తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించిన తర్వాత 8 మంది కుమారులు కలిగారని బైబిల్ చెప్తాను. నోవా దినంలో వాడ రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? త్వరగా చెప్దాం. 8 మంది. ఓబేదెదోము ఇంట్లో కుమారులు 8 మంది. 8 మంది దేవుని సేవలోకి వచ్చారు. ఆశ్చర్యమే కాదా? అంటే నిజంగా మనం మాట్లాడితే దేవుడి సేవ చేయటం అన్నది, సేవలో ఉండటం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదమే. అన్నిటికన్నా ఆశీర్వాదం అదే. ఆర్థికంగా అయినా, ఆత్మీయంగా అయినా ఉన్నతమైన ఆశీర్వాదం ఏమైనా ఉన్నదంటే అది దేవుడి యొక్క పనిలో మనం ఉండటమై ఉన్నది. ఆయన యొక్క చిత్తంలో మనము నడవటమై ఉన్నది. దేవుడి యొక్క పరిచర్య ఏంటో తెలుసా? నేను నడవటంతో పాటు నాతో పాటు ఇంకోటి నడిపించడం. ద్వారపాలకులు గుమ్మం దగ్గర ఉండేవాళ్ళు. ద్వారపాలకులు అంటే అందరినీ క్రమంలో పెట్టేది గుమ్మం దగ్గర ఉండే ద్వారపాలకులే. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఓబేదెదోముకి ఇచ్చారు. ఎందుకంటే ఓబేదెదోముకి ఎలాగ ఉండాలో తెలుసు దేవుడి యొక్క సన్నిధిలో. 3 నెలలు ఉన్నాడు కాబట్టి, ఆయన బతికున్నాడు కాబట్టి దావీదు అన్నాడు, ఎదుగో నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఆ పని చేయి. ఎందుకంటే నీకు తెలుసు ఆయనతో ఆ మందసంతో ఎలాగ ఉండాలో. మేము దూరంగా ఉన్నాం, నువ్వు దగ్గరే నీ ఇంట్లోనే పెట్టుకున్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఓబేదెదోము దేవుడి యొక్క సన్నిధిలో ఉండటానికి అర్హుడు కాడు, గిత్తీయుడు, అర్హుడు కాడు. కానీ అందరు వదిలేస్తే ఈయన వాక్యాన్ని చేర్చుకున్న కారణం చేత ఈయన కుటుంబం అంతా కూడా పరిచర్యలోకి ఆకర్షించబడింది. ఈరోజు మనమందరం కూడా ఎలాగొచ్చున్నాం? అన్యజనులుగా ఉన్న మనము, దేవుడికి దూరంగా ఉన్న మనము, దేవుడు ఎవరో తెలియకుండా తిరుగుతున్న మనల్ని దేవుడు ప్రేమించి మన కొరకు తోమాను పంపించి, ఒక్క వ్యక్తిని పంపించి మనందరూ ఈరోజు దేవుళ్ళలోకి నడిపించాడు. ఒక వ్యక్తితో నడిపించాడు. ఓబేదెదోము వంశాన్ని కూడా ఒక్క ఓబేదెదోముని దేవుడు ఆకర్షించి ఆ ఒక్కడి ద్వారా తనకు పుట్టిన 8 మంది కుమారులు దేవుడి యొక్క పరిచర్యలోకి వచ్చేలా చేశారు. వారందరూ కూడా దీవించబడిన వారే కదా. వారు అయితే వాళ్ళు ఎక్కడున్నారు? మందసం దగ్గర లేరు, మందసం ముందు లేరు, మందసం పక్కన లేరు, మందసం వెనకాల గుమ్మాల దగ్గర కాపలా కాసేవాళ్ళగా ఉన్నారు. అయితే వాళ్ళు అంటున్నారు, మాకు ఈ ధన్యత చాలు, మాకు ఈ ధన్యత చాలు, ఏదో విధంగా మేము ఆయన దగ్గర ఉండాలంతే. దావీదు చెప్పట్లేదా కీర్తనలో, 1000 దినములు బయట గడపటి కంటే ఒక్క దినం నీ మందిరములో గుమ్మముల యొద్ద గడుపుట శ్రేష్టము. మందిరం లోపల కాదు, నీ మందిరపు గుమ్మము దగ్గర గడపడం శ్రేష్టం అంటున్నాడు. ఇప్పుడు అదే ఉద్యోగాన్ని ఓబేదెదోముకి ఇచ్చాడు. ఓబేదెదోమును చూసే ఆ మాట దావీదు పలుకుతా ఉన్నాడు, గుమ్మం దగ్గరున్న అది శ్రేష్టమే కదా. చూడండి, బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధంలో శత్రువు మీద కత్తితో లేకపోతే డాలుతో లేదా ఇంకొక ఆయుధంతో యుద్ధం చేసి శత్రువుని చంపి విజయాన్ని చేకూర్చిన వాడికి ఎంత జీతమైతే వస్తుందో, యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా కాసేవాడికి, వంట చేసేవాడికి, ఆహార పదార్థాలు వడ్డించేవాడికి, వాడికి కూడా అదే జీతం అన్నది. అందరికి ఒకటే జీతం. అప్పుడు ఈ రాత్రి మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా, దేవుడి పనిలో ఒకవేళ నేను ఇక్కడ నిలబడి బోధిస్తున్నానేమో, మీరు కిందుండి పరిచయం చేస్తూ ఉన్నారేమో, కానీ దేవుడి యొక్క దృష్టిలో అందరికీ ఒకటే జీతమై ఉన్నాను. దేవుడిచ్చే జీతంలో తేడా లేనే లేదు. ఆయన అందరినీ ఒకే రకంగా చూసే దేవుడు అయి ఉన్నాడు. అయితే నువ్వు ఎంత యథార్థతగా ఉన్నావో, ఎంత యథార్థంగా పరిచయం చేస్తున్నావో నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఈ రాత్రి మనం ఓబేదెదోమును చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, 3 నెలల్లో ఎంత దీవించాడు, 3 నెలల్లోనే దేవుడి పనిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కుమారులను ఇచ్చాడు, ఆ కుమారులు కూడా దేవుడి పరిచయంలోకి వెళ్ళిపోయాడు, కుటుంబం మొత్తం దేవుడిలోకి వెళ్ళిపోయాడు. సంతోషం. అయితే గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మొట్టమొదటిగా ధైర్యం కలిగి, వెనతీయక, విశ్వాసంతో, దేవుడు ఖచ్చితంగా నన్ను దీవించే దేవుడుగా, నన్ను శపించే దేవుడు కాదు, ఆయన ఒక ధైర్యము కలిగి దేవుడి దగ్గరికి వచ్చాడు. ధైర్యము కలిగిన భక్తి. ఈరోజు మనం కావాల్సిన భక్తి కూడా అదేనండి. సంపూర్ణమైన ధైర్యం కావాలి. చాలామంది కోపం తెచ్చుకోవాలి. మాట చెప్తా, చర్చిలో సాక్ష్యం చెప్పమంటే ఏమంటాం? మా వినపట్లేదు నాకు, భయం. ఇప్పుడు భయం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. నీ దగ్గర భయం ఉంది అంటున్నామంటే అర్థమేంటి? విశ్వాసం లేదని. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించాడని చెప్పడానికి నా దగ్గర ధైర్యం లేదంటే అర్థమేంటి? కాబట్టి ఈరోజు నన్ను దేవుడు దీవించాడు అని నేను చెప్పడానికి నేను ధైర్యం కలిగి ఉండాలి మొదటగా. అందుకని నా ధైర్యం నా గురించి కాదు, నన్ను దేవుడు దీవించాడన్న ధైర్యం. నేను ఎందుకని ఆయన గురించి చెప్పాలి? ఈరోజు చూస్తున్నాం మనం, ఓబేదెదోముని దేవుడు దీవించాడని ఓబేదెదోము సాక్ష్యం మనం చూస్తున్నాం. ధైర్యము కలిగి దేవుణ్ణి చేర్చుకున్నారు. ధైర్యం కలిగి.
ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన ఒక మాట చెప్తాను నేను. ఇంతవరకు మనం మంచిగా అన్నాం కదా, ఇప్పుడు దీన్ని మన కొరకు తీసుకున్నప్పుడు కొంచెం మనకి బాధ వస్తుంది ఇక్కడ. ఎలాగా? ఓబేదెదోము వాక్యాన్ని తన ఇంట్లోకి తీసుకుని పోయాడు. కరెక్ట్గా మాట్లాడితే ఓబేదెదోము తన ఇంటికి దేవుణ్ణి తీసుకుని పోవటం వల్ల 3 నెలలు ప్రతిరోజు ఓబేదెదోము ఇంట్లో గృహ కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? గట్టిగా చెప్దాం. ఇప్పుడు చెప్పండి, ఓబేదెదోము ఎందుకు దీవించబడ్డాడు? మరి మనము ఎక్కడ రాదు కదా మాట. ఇప్పుడు కారణం ఏంటి? ధైర్యం లేదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అక్కడ పెడితే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ పెడితే వీళ్ళు ఏమంటారు, పైన వాళ్ళు ఏమంటారు, పక్కన వాళ్ళు ఏమంటారు, ఆ పక్కన ఈ పక్కన ఎవరేమంటారు. ఓబేదెదోము దాన్ని దాటి వచ్చాడు కదా. ఎంతసేపు ఏమన్నాం? నిజంగా ఓబేదెదోము బలవాడు, బలిగచ్చాడు, మనం కూడా అలాగ ఉండాలి. కాసేపటికే మన ఇంటికి దేవుణ్ణి తేవాలంటే ధైర్యం సరిపోతల్లా. వాక్యాన్ని దగ్గర తీసుకోవాలంటే నీకు ఎల్లప్పుడూ ధైర్యం కావాలి. మీకు చిన్న మాట చెప్తాను. బైబిల్లో మీరు యాయీరు అని ఒక ఆయన గురించి అన్నారు. అందరికి ఏం తెలుసు అంటే యాయీరుకు మాత్రమే దేవుడు పైకి లేపాడని అన్నారు. అయితే యాయీరు అప్పుడు దాకా యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రాలా? చాలా కొద్దిమంది తెలుసు యాయీరు యొక్క చరిత్ర. ఏమన్నది? యాయీరు కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యాయీరుని, యాయీరు కుటుంబాన్ని వెళ్ళేస్తారు. అది యాయీరు ఏం చేశాడు? యేసుక్రీస్తు వస్తే స్వస్థత వస్తుందని నమ్మి ఉన్నాడు. మన భాషలో మాట్లాడితే ఓబేదెదోము లాగా ధైర్యం చేశాడు. ఇలా మాట్లాడుకుందాం. యాయీరు ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే భార్య ఇలాగ అడిగి ఉండొచ్చు. ఏంటంటే, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మాయికి బాగాలేదు, డాక్టర్లు చెప్పారు, లాస్ట్ నిమిషాలు ఇది, దగ్గరే ఉండాలి, నువ్వు పక్కనే ఉండాలి. ఆయన అంటున్నాడు, లేదు నేను డాక్టర్ని తేయడానికి వెళ్తాను. ఎవరా డాక్టరు? అందరు డాక్టర్లు చెప్పేస్తారు కదా. లేదు ఈయన ప్రిస్క్రిప్షన్ రాయుడు, మందుల చీటి రాయుడు. ఆయన నోటి మాట సెలవిస్తే ఈ అమ్మాయి బతుకుదని నమ్మకం ఉన్నది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావా? ఆయన దగ్గరికి వెళ్తున్నా. నీకు తెలియదు ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో? తెలుసు నాకు, అయినా కానీ వెళ్తున్నా. ఆలోచించుకున్నావా? అన్నీ ఆలోచించుకున్నా. నిర్ణయం తీసుకున్నావా? నిర్ణయం తీసుకున్నా. ఇంక ఇదేనా? ఇదే. నాకు నా కుమార్తె బ్రతకటం కావాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఆయన ఇష్టమై మన ఇంటికి వచ్చాడా, మన అమ్మాయి బతుకుతుంది అంతే. నేను నమ్ముతున్నా, నేను అడిగితే ఆయన వస్తాడని. అప్పుడు దాకా పోలా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది ఆయన గురించి, యాయీరు ఒక రహస్య విశ్వాసి. అప్పుడు దాకా ఏం చేశాడు? యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలన్నీ చూశాడు, కానీ ధైర్యం లేదు, భయం, వెళ్ళేస్తారేమని భయం. ఈరోజు మనం కూడా అక్కడే జీవిస్తూ ఉన్నాం. గతంలో మీకు చెప్పా, హిందూ కుటుంబం నుంచి నేను కూడా దేవుడి నమ్మి వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ కూడా వెళ్ళేశారు. కుటుంబంలో వెళ్ళేశారు, బంధువులు వదిలేశారు, సొంత అన్నదమ్ములు వెళ్ళే, సొంత కన్న తల్లి మమ్మల్ని వెళ్ళేసినది. కన్న తల్లి వెళ్ళేసినది. సుమారుగా 20 సంవత్సరాలు మా ముఖం కూడా చూడలా. నేను అంటున్నాను, నువ్వు అన్నిటికీ రెడీ అవ్వాలి కదా క్రైస్తవానికి వచ్చామంటేనే. ఏం భాష గారు, మా చర్చికి వస్తుంటేనే మా ఇంటి వాళ్ళతో మాట్లాడాల, అందుకని నేను చర్చికి మానేసేలా. ఎవరు ఏమనుకున్నా నీ హృదయం యథార్థంగా ఉంటే నిన్ను విమర్శించిన వాళ్ళ నోళ్ళు దేవుడు మోయించగలడు. సింహాల నోళ్ళు మోయించిన దేవుడు మానవుల నోళ్ళు మోయించలేడా? నిశ్చయంగా మోయిస్తాడు. ఏ నోరు మమ్మల్ని విమర్శ చేసిందో, ఏ నోరు మా గురించి తీవ్రంగా మాట్లాడిందో, ఏ నోటు మా మీద తెరవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడో, ఇప్పుడు అదే నోరుతో మమ్మంటుంది యేసు ప్రభు దేవుడు అంటుంది. ఆశ్చర్యం కదా? శివాలయం గుళ్ళో పూజారి గుండా ఆమెమంటుంది ఇప్పుడు యేసు ప్రభు దేవుడే అంటుంది. ఏం జరిగినది? అప్పుడేమండి, నువ్వు కిరస్తాని వాడిగా మారిపోయావు, క్రిస్టియన్గా మారిపోయావు, నువ్వు చచ్చిపోయావు మాకు అని తల మించి నీళ్లు పోసుకుంటు, బిందుతో, ఇతర బిందుతో నీళ్ళు, నువ్వు చచ్చిపోయావు మాకు అని. ఈరోజు ఏమంటుంది? నేను పొరపాటు చేశా, యేసు ప్రభు కూడా దేవుడే అంటుంది. ఎక్కడి దాకా వచ్చింది ఇప్పుడు? నువ్వు యథార్థంగా జీవిస్తే, నిజంగా నువ్వు ప్రేమించిన వారు ఉంటే దేవుడిని దూరం చేయడు, వాళ్ళను కూడా నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. నా నమ్మకం అది, నన్ను నడిపించిన విధానం అది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యాయీరు కూడా అదే విమర్శ ఎదుర్కొంటున్నాడు. భార్య అంటుంది, వాడికి వెళ్తే ఇలాగ అవుతుందేమో, పర్వాలేదు నేను కూడా వెళ్తాను, నేను ధైర్యం చేస్తున్నా. ఈరోజు నమ్మకం కలిగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అందరూ వెళ్ళేసినప్పటికీ తన కుమార్తె ఇంట్లో జీవించాడు. అంటే నువ్వు ధైర్యం చేసి క్రీస్తుని చేర్చుకున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకొని తీరుతావు. శోధనల మధ్యలో కూడా దేవుడిని దీవించగలడు.
బాధల మధ్యలో దేవుడు దీవించగలడు. విమర్శల మధ్యలో నేను దీవించగలడు. సుడిగుండాల మధ్యలో, తుఫాన్ల మధ్యలో, పెను తుఫాన్ల మధ్యలో కూడా ఆయన హస్తం నేను విడిచిపెట్టిపోదు. ఆయన కృప నీ నుంచి దూరం అవ్వదు. కాబట్టి రాత్రి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒబేదెము చేర్చుకోవడానికి మన గురించి మాట్లాడుతున్నాం. అబ్రహాము చేర్చుకోవడానికి గురించి మనం మాట్లాడుతున్నాం. సమరస్తే చేర్చుకున్న దాని గురించి మాట్లాడుతున్నాం. పౌలు చేర్చుకున్న దాని గురించి, పేతుడు చేర్చుకున్న దాని గురించి, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాం. కానీ మనము సంపూర్ణంగా దేవుడికి హృదయాన్ని ఇచ్చి ఆయన చేర్చుకున్న మన సంగతి ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా. మనము ఈ కాలంలో ఆయనకి సాక్షులమై ఉన్నాం. మనం ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తుకి సాక్షులమై ఉన్నాం. కాబట్టి మనం కలిగిన ఈ సాక్షికరమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. రక్షణకరమైన జీవితాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఎన్నడూ అధైర్యపడక, భయపడక, అవిశ్వాసము కలిగి ఉండక, బెదరక, జడియక, శంకక, వెనకడి వేయక, వెనతీయక నువ్వు దేవుళ్ళో అడుగులు ముందుకేసుకుంటూ పోతున్నప్పుడు నువ్వు వెడతన కొద్దీ దీవించబడతావు. అడుగు ముందుకేసిన కొద్దీ దీవించబడతావు. ఆయన యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను. అయితే ముందు నువ్వు నిబ్బరముగా, ధైర్యముగా నేను నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉండదో, మోషేతో రాయించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉండదో, ఆ ధర్మశాస్త్రమును నువ్వు వినుట యందు, బోధించడం యందు, కుడికి కానీ ఎడమ కానీ త్వరకగా నమ్మకంగా ముందుకెళ్ళినప్పుడు నేను నీకు ఇస్తానని చేసిన ప్రతి వాగ్దానం నీకు ఇస్తా, నీకు ఇస్తానని చెప్పిన ప్రతి స్థలము నీకు ఇస్తా, నీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము నీకు ఇచ్చి తీరుతాను. మొదటగా వాక్యం ఇచ్చాడు. నువ్వు వాక్యానికి లోబడమంటున్నాడు, వాక్యానికి వినమంటున్నాడు, వాక్యానికి కట్టుబడమంటున్నాడు. నువ్వు దాని ప్రకారంగా ఉంటే ప్రతి ఆశీర్వాదం నీదే అంటున్నాడు. కాబట్టి అసలు ఏమీ నమ్మకుండా దేవుణ్ణి చేర్చుకున్న ఓబేదెదోము, అన్నీ తెలిసి చేర్చుకున్న పేతురు, ఈరోజు ఇద్దరు దీవించబడ్డారు. మనం ఆ ఇద్దరిలో ఎలాగైనా ఉందాం, కానీ ఖచ్చితంగా ఇద్దరిలో ఒకలా కావాలంటే అంటే దేవుణ్ణి పోగొట్టుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదము పోగొట్టుకోవద్దు, దేవుడి నుంచి దూరం అవ్వద్దు. శ్రమలు వస్తూ ఉంటే పోతా ఉంటే దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఆ శ్రమలు చాలా చిన్నవి, చాలా చిన్నవి. కాబట్టి ఓబేదెదోము చేర్చుకున్నట్టుగా ఈ రాత్రి మనం కూడా దేవుణ్ణి చేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.